కళ్యాణ్ టార్గెట్ గా కుట్ర అయితే జరుగుతోంది. దాంట్లో భాగంగా ఈ కృష్ణారామన్ అనే వ్యక్తి పుట్టుకొచ్చాడు. ఖచ్చితంగా ఇది కుట్ర, రాజకీయ కుట్ర. వైసీపీ ఉంది, మరికొందరు ఉన్నారని వెంకటేశ్వరరావు గారు ఆరోపణ చేస్తున్నారు. గత 3 రోజులుగా జరుగుతున్న చర్చ ఏంటంటే, ఒకటి ఈ రోజు కూడా మనం చూసాం, ఈ గమన ఎవరైతే ఈ ప్రశ్న ఛానల్కి సీఈఓగా ఉన్నారో ఆమెకి నేనే ఫ్లాట్ ఇచ్చానని మీ పార్టీ అనంతపురం నేత ఇంద్రసేన చౌదరి పెట్టారు. కొద్ది రోజుల కిందట వైకాపా నేత ఇల్లే అన్నారు. ఆ వైకాపా నేత ఇంద్రసేన చౌదరిని నిన్న మనం చూస్తే ఎక్కడ గన్నవరం లో దర్యాప్తు నేపథ్యంలో ఆయన బయట పెట్టాడు అనేది ఒక చర్చ. 2 రోజుల కిందట ఆమె కాళ్ళాగలు ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ నెంబర్లు ఉన్నాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు పొట్లాడుకున్నారు. మీరు అధికారం పోయాక వైసీపీ కోసం జగన్ కోసం ఇద్దరు కలిసిపోయారు అంటూ వాళ్ళతో వీళ్ళకి ప్రమేయం ఉంది. అలాగే ఈ 2 సంవత్సరాల కాల్ డేటాను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. నిజంగా కృష్ణారామన్ వెనుక మీరున్నారా? వస్తున్న ఆరోపణలకు మీ దగ్గర సమాధానం ఏంటి? ముందుగా సతీష్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, తర్వాత మా గాదన్నకి నమస్కారం. నమస్తే అండి. నమస్తే అన్న. ఇప్పుడు అంటే ఈ ప్రశ్న రావడం ఒక 2 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో ఉన్నారని మీరే చెప్తున్నారు. వాళ్ళకి డేటాలోకి వెళ్తే కనపడుతున్నాయి. యూట్యూబ్లో పెట్టుకున్నటువంటి ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆటోమేటికలీ బికేమ్ జర్నలిస్ట్ అని అనుకుంటే, ఈరోజు అతను ఏదేదో మాట్లాడాడు కాబట్టి మానవ హక్కుల దృక్పథంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పెట్టరానటువంటి ఒక కేసుని ఒక వ్యక్తి మీద పెట్టినప్పుడు మేము మాట్లాడితే ఏమైందంటే, అసలు అలాంటి కేసులు పెట్టచ్చా లేదా అలాంటి వ్యక్తి మీద అనేది చర్చ పక్కకి వెళ్ళిపోయి, 2 సంవత్సరాల నుంచి ఏం జరిగిందో మీరు పుట్టను కదిలిస్తూ ఒక గడ్డపారనో చెలగపార కొట్టుకొని బయలుదేరారు. మీరు చెప్తున్నటువంటి అనంతపుర చౌదరి గారు ఎవరో నాకైతే తెలియదు. నేను ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చూడలేదు. ఒకళ్ళు ఏమైనా బిజినెస్ మ్యాన్ ఏమో, ఆయన ఫ్లాట్ ఎవరికైనా ఇచ్చారేమో, గగనకో మేఘన. ఆయన పేరు వైకాపా నేత ఇంద్రసేన చౌదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కదా. అంటే ఆయన మా పార్టీ నేత కాదని పార్టీ ప్రధాన కార్యదర్శిగా మీరు అధికారికంగా అంటే నాకైతే తెలియదు అని చెప్తున్నాను నేను. అంటే నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు, నేను ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఆయన ఫ్లాట్ని ఎవరికన్నా ఇచ్చున్నాడేమో, లేకపోతే ఇంట్రాగేషన్లో తేలుతుందిలేండి అనుకుందాం. అంటే 2 సంవత్సరాల నుంచి ఒక యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి డేటాని ఈరోజు మీరు తవ్వే క్రమంలో, మీరు ఇందాక 2 పోలీసులు అన్నారు. జనరల్గా చూస్తే సార్, ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని ఎవరు పెట్టుకున్నా సరే చాలా కాంటాక్ట్స్ వస్తాయి. కాంటాక్ట్ లేకపోతే వాళ్ళని అది నడపలేరు కదా. ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, ఐపీఎస్ వాళ్ళు ఉంటారు, సంఘంలో ఉండేటువంటి అనేకమైన మేధావులు ఉంటారు, తర్వాత రాజకీయ పార్టీలకు సంబంధించిన ఫోన్ నంబర్లు ఉంటాయి, చాలా ఉంటాయి. ఉంటేనే వాళ్ళు ఆ షో నడపగలరు. అయితే రావణకి మాకు సంబంధం ఉందని ఈ రోజు మీరు ఎస్టాబ్లిష్ చేయదలుచుకుంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది, అతను పెట్టిన డిబేట్స్ అన్ని కూడా, తిట్టిన తిట్లన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కదా. ఈ చౌదరి ఎవరు, ఆయన పెట్టిన ఆఫీస్ అంటే, గమన ఎవరు, లేకపోతే ఇంకొకళ్ళు ఎవరు, ఇవన్నీ మీరు ఎలా పోయాలని చూస్తారు? సో కాబట్టి అదన్నీ కుదరదు అని చెప్పదలుచుకుని నేను. మీరు అన్నారు చూడండి, జనరల్ సెక్రటరీగా ఆయన ఎవరో మీరు చెప్పదలుచుకున్నారంటే, నేనైతే ఇంతవరకు అతని పేరు వినలేదు. ఒకవేళ ఉంటే ఉన్నారేమో. సో జగన్మోహన్ రెడ్డి గారు నడిపించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నడిపించారు అనేది శుద్ధ తప్పు. ఒకవేళ మేము నడిపించుంటే మేము వాళ్ళతో తిట్టించుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఎన్ నంబర్ ఆఫ్ వీడియోస్ నేను కావాలంటే మీరు వేసే టైం ఉందనుకుంటే నేను మీకు ఇప్పుడే ఇస్తా. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెట్టినటువంటి వీడియోస్ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు చెప్పమంటే చెప్తాను. కాబట్టి మాకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి ఎవరో పిలుచుకున్నట్టు ఒక మీటింగ్కి వెళ్ళి, ఆ మీటింగ్ కూడా సంబంధం లేనటువంటి భాషని, సబ్జెక్ట్ని తీసుకొచ్చి ఈరోజు గందరగోళ పడుతున్న నేపథ్యంలో అనేకమైనటువంటి అంశాలని అసలు ఎవరు, ఇప్పుడు గాదన్న చాలా మాట అన్నాడు.